అందరికీ నమస్కారం. ఈ లోకంలో మనకు ఎంతో మంది శత్రువులు ఉంటారు. కొందరు బయట ఉంటే మరికొందరు మన పక్కనే ఉంటారు. అయితే ఆచార్య చాణక్యుడు ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పాడు. ఈ లోకంలో పాము కంటే ప్రమాదకరమైన మనిషి ఒకడున్నాడు. వాడు ఎవరు? వాడిని ఎలా గుర్తుపట్టాలి? అలాగే మన పిల్లలు మన మాట వినాలంటే ఏ వయసులో ఎలా పెంచాలి? ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది? ఇలాంటి అద్భుతమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మన జీవితం మారిపోవచ్చు. అలాగే చాణక్యుడు చెప్పిన విషయాలు మీకు నచ్చితే మర్చిపోకుండా వీడియోను లైక్ చేయండి. మొదటగా ప్రమాదకరమైన మనుషులు. ఇందులో పాము వర్సెస్ దుర్మార్గుడు. వీరిలో ఎవరు ప్రమాదకరమో చూద్దాము. దీనికోసం చాణక్యుడు ఒక హెచ్చరిక చేశాడు. దుర్జనస్య చ సర్పస్య వరం సర్పో న దుర్జనః సర్పో దంశతి కాలేన దుర్జనస్తు పదే పదే. అంటే ఒక దుర్మార్గుడికి పాముకి పోలిక కనుక పెట్టినట్లయితే పాము చాలా మేలు అట. ఎందుకంటే పాము తనకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు లేదా పొరపాటుగా కాలు వేసినప్పుడు మాత్రమే కరుస్తుంది. కానీ ఒక దుర్మార్గుడు మాత్రము అడుగడుగునా మిమ్మల్ని కాటు వేస్తూనే ఉంటాడు. అంటే బాధ పెడుతూనే ఉంటాడు. అందుకే అలాంటి వాళ్లకు ఆమడ దూరంలో ఉండాలి. రెండు కాళ్ల పశువు. మరి ఇలాంటి వాళ్ళని ఎలా వదిలించుకోవాలి? ఇందుకోసం చాణక్యుడు చాలా ఘాటుగా చెప్పాడు. మూర్ఖస్తు పరిహర్తవ్యః ప్రత్యక్షో ద్విపదః పశుః భినత్తి వాత్సల్యేన అదృష్టః కంటకో యథా. అంటే మూర్ఖుడైన వ్యక్తిని దూరంగా పెట్టాలి. వాడు మనిషి రూపంలో ఉన్న రెండు కాళ్ల పశువు లాంటివాడు. కంటికి కనిపించకుండా గుచ్చుకునే ముళ్ళు లాంటివాడు. వాడితో వాదించడం వల్ల మనశ్శాంతి పోవడం తప్ప ఎటువంటి ఉపయోగమూ ఉండదు. ఇంకా మూడవది, మనిషిని అంచనా వేయడం ఎలా? మరి మంచివాడిని చెడ్డవాడిని ఎలా గుర్తుపట్టాలి? దీనికి చాణక్యుడు ఒక సైకాలజీ టిప్ చెప్పాడు. అదేంటో చూడండి. ఆచారః కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమః స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం. ఒక మనిషి ప్రవర్తన చూసి వాడి వంశాన్ని లేదా పెంపకాన్ని చెప్పచ్చు. వాడి భాషను చూసి దేశాన్ని, శరీరాన్ని చూసి వాడి తిండిని చెప్పచ్చు. అంటే ఒక వ్యక్తి మాట తీరును బట్టి, ప్రవర్తనను బట్టి వాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడో మనం ఈజీగా అంచనా వేయొచ్చు. ఇంకా నాలుగవది, అతి సర్వత్ర వర్జయేత్. అతి ఎప్పుడూ కూడా ప్రమాదమే. దీనికి చాణక్యుడు పురాణాలలో వ్యక్తులను ఉదహరిస్తూ ఏం చెప్పాడో చూడండి. అతి రూపేణ వై సీత అతి గర్వేణ రావణః అతి దానం బలిర్దత్వా అతి సర్వత్ర వర్జయేత్. అతి అందం వల్లే సీతమ్మ అపహరించబడింది. అతి గర్వం వల్లే రావణాసురుడు నాశనమయ్యాడు. అతి దానం వల్లే బలిచక్రవర్తి అధఃపాతాళానికి త్రొక్కబడ్డాడు. అందుకే జీవితంలో దేనికైనా ఒక లిమిట్ అనేది ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్. అతిని ఎప్పుడూ కూడా వదిలేయాలి. ఇంకా రెండవ భాగము, పిల్లల పెంపకము. 5వ గోల్డెన్ రూల్ ఏంటంటే 5, 10, 16. అంటే ఏంటి? ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు పడే టెన్షన్ పిల్లల పెంపకం. దీనికి చాణక్యుడు ఒక అద్భుతమైన ఫార్ములా ఇచ్చాడు. అదేంటంటే లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. అంటే 5 ఏళ్లు వచ్చే వరకు పిల్లల్ని గారాబం చెయ్యాలి, ప్రేమగా చూడాలి. 10 ఏళ్లు వచ్చేసరికి వాళ్ల తప్పులను సరిదిద్దాలి, అవసరమైతే దండించాలి. కానీ ఎప్పుడైతే కొడుకుకి 16 ఏళ్లు వస్తాయో అప్పటి నుంచి వాడిని కొడుకులా కాకుండా ఒక మిత్రుడిలా చూడాలి. అప్పుడే వాడు మీ మాట వింటాడు, దారిలో ఉంటాడు. ఇంకా 6వది వంశాన్ని నిలబెట్టేవాడు.
పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఏమవుతుంది? దీనికి చాణక్యుడు ఏం చెప్పాడో చూడండి. ఏకేన శుష్క వృక్షేణ దహ్యమానేన వహ్నినా దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం తథా. మరొక శ్లోకము, ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా. అడవిలో ఉన్న ఒక్క ఎండిన చెట్టుకు నిప్పు అంటుకుంటే మొత్తం అడవి ఎలాగైతే కాలిపోతుందో, ఒక్క చెడ్డ కొడుకు కనుక ఉంటే చాలు మొత్తం వంశాన్ని నాశనం చేస్తాడు. అదేవిధంగా ఒక్క సువాసన ఇచ్చే చెట్టు మొత్తం వనాన్ని ఎలా పరిమళింపచేస్తుందో, ఒక్క మంచి కొడుకు ఉంటే చాలు మొత్తం కుటుంబానికి మంచి పేరు తెస్తాడు. ఇంకా మూడవ భాగము, విజయము సంపద నిజమైన అందం. ఇది యువతరం తెలుసుకోవలసినటువంటి విషయం. చాలామంది అందం లేదని బాధపడుతూ ఉంటారు. కానీ చాణక్యుడు ఏమన్నాడో చూడండి. రూపయౌవన సంపన్నాః విశాల కుల సంభవాః విద్యాహీనా న శోభంతే నిర్గంధా ఇవ కింశుకాః. మీరు ఎంత అందంగా ఉన్నా, ఎంత యవ్వనంలో ఉన్నా, ఎంత గొప్ప కులంలో పుట్టినా, మీకు చదువు లేకపోతే అది వాసన లేని మోదుగ పువ్వు లాంటిది. దాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి చదువే నిజమైనటువంటి అందం అని తెలుసుకోండి. తీయని మాట. సమాజంలో మనకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? దీనికి చాణక్యుడు చెప్పిన టెక్నిక్ ఏంటో తెలుసా? కోహి భారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశః సవిద్యానాం కహ పరః ప్రియవాదినాం. ఒకే ఒక్క టెక్నిక్, అదే మృదువుగా మాట్లాడటం. ఎవరైతే తియ్యగా, మృదువుగా అంటే సాఫ్ట్గా మాట్లాడతారో వాళ్లకు పరాయి వాళ్ళు అనేవారే ఉండరు. అందరూ వాళ్లే అవుతారు. శక్తి ఉన్నవాడికి ఏ పని కష్టం కాదు. అలాగే మృదువుగా మాట్లాడేవాడికి శత్రువులే ఉండరు. ఇంకా 9వ పాయింట్, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? చివరగా అందరికీ కావలసింది డబ్బు లేదా సంపద. మరి ఆ లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో ఉంటుంది? దీనికి చాణక్యుడు చాలా క్లియర్గా చెప్పాడు. అదేంటంటే, మూర్ఖా యత్ర న పూజ్యంతో ధాన్యం యత్ర సుసంచితం దంపత్యోః కలహో నాస్తి తత్ర శ్రీహి స్వయమాగత. ఎక్కడైతే మూర్ఖులకు గౌరవం ఉండదో, ఎక్కడైతే ఇంట్లో ఆహారం వృధా కాకుండా భద్రపరచబడుతుందో, ముఖ్యంగా ఎక్కడైతే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవో, అక్కడ పిలవకపోయినా లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందట. మరి చూశారు కదా, పాము కంటే ప్రమాదకరమైన మనుషులకు దూరంగా ఉంటూ, పిల్లల్ని మిత్రుల్లా పెంచుతూ, ఇంట్లో ప్రశాంతతను కాపాడుకుంటే విజయం మీ వెంటే ఉంటుంది. మరి ఈ పాయింట్స్లో మీకు ఏది బాగా నచ్చింది? పాములాంటి మనిషా లేదా పిల్లల పెంపకమా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోను లైక్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన సాహితీ పరిమళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.